మీ భూమి మీది కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూములు దోచుకునే కుట్ర. మీ భూములకు జగన్ స్పాట్ గుర్తుందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఆనాడు చంద్రబాబు చేసిన విష ప్రచారం ఇది. భూములు రీసర్వేపై బాబు నాలుక విషం కక్కడం, ఆ విషయాన్ని రాష్ట్రమంతా ఎల్లో మీడియా వెదజల్లడం చూశాం కదా. సామాన్యుడి నుంచి చదువుకున్నోడి వరకు, రైతుల నుంచి సొంత భూమి ఉన్నోళ్ల వరకు అందరినీ నమ్మించారు. నిజం చెప్పాలంటే అది నమ్మించడం కాదు, వంచడం. బ్రిటిషర్ల తరువాత ఏ రాష్ట్రంలోనూ ఏ నాయకుడు తలపెట్టని అతిపెద్ద భూముల సర్వేను చేపట్టిన ఘనత గత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది. దీనికోసం 15,000 మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. దేశ చరిత్రలో అంతమంది రెవెన్యూ సిబ్బందిని నియమించడం అదే తొలిసారి. 2019కి ముందు ఒక భూమిని సర్వే చేయాలంటే ఏళ్లకు ఏళ్లు పట్టేది. ఆ సర్వే కూడా అరకొరగానే ఉండేది. ఆ పరిస్థితిని మార్చేందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమిని సర్వే చేయించి వివాదాలు లేకుండా చేయాలని జగన్ తపన పడ్డారు. 2024 ఎన్నికల నాటికి డ్రోన్ సర్వే పూర్తి చేసి 6,800 గ్రామాల్లో సర్వే అన్ని దశల్లోనూ పూర్తి చేసి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి తెచ్చారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 30 లక్షల మందికి పైగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చారు. సర్వే పూర్తి చేశాక నిర్ణయించిన హద్దులో రాళ్లు పాతించారు. జగన్ హయాంలో భూముల రీసర్వేకి సంబంధించి ఏం చేశారన్నది ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, జగన్ హయాంలో రీసర్వే హైలైట్స్ మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. ఒకసారి గమనించండి. ఇది బ్రిటిషర్ల తరువాత, బ్రిటిష్ కాలంలో సర్వే చేసిన తరువాత స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ చేపట్టిన విధంగా చేపట్టినటువంటి చరిత్రాత్మక నిర్ణయం ఈ భూ సర్వే అనే అంశం. దీనిపైన చంద్రబాబు నాయుడు గారి నాలుక ఎటువంటి విషం కక్కిందంటే, ఆ విషయానికి విరుగుడు ఎవరో తెలుసా? ఆ విషయానికి విరుగుడు కూడా ఆయనే ఇచ్చారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు. ఆయన ఎలాంటి విషం కక్కారు, ఆ విషయానికి ఏం విరుగుడు ఇచ్చారనేది కూడా చూద్దాము. అయితే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణ, ఇది ఒక సంస్కరణ. ఈ గొప్ప సంస్కరణకు సంబంధించి హైలైట్స్ ఒకసారి చూద్దాం. రీసర్వే ఎప్పుడు ప్రారంభమైందంటే 2020 డిసెంబర్ 21న. డ్రోన్ ఏరియల్ సర్వేతో కొలిచిన విస్తీర్ణం ఎంత అంటే 2.26 కోట్ల ఎకరాలు, 2,26,00,000 ఎకరాలు. ఇక అన్ని దశల రీసర్వే పూర్తయి డిజిటల్ రికార్డులు తయారైన గ్రామాలు ఎన్ని ఉన్నాయ్యా అంటే 6,800 గ్రామాలు. దాదాపు 13,000కు పైగా ఉంటే సగానికి పూర్తి చేసేశారు. 6,800 గ్రామాలు. మొత్తం సర్వే నెంబర్లు 2,47,00,000. సర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే నెంబర్ల స్థానంలో కొత్తగా జారీ చేసిన ఎల్పిఎం నెంబర్లు 86,80,246. రైట్, ఇంకా చూద్దాం. 4,500 సర్వే బృందాలు, 1,000 కోట్లు వ్యయం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. సర్వేలో భాగంగా చేసిన మ్యూటేషన్లు 10 లక్షలు, సబ్ డివిజన్లు 14 లక్షలు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 30 లక్షల మందికి పట్టాదారు పాసు పుస్తకాలు. తొలిసారి రెవెన్యూ రికార్డుల్లోకి 3 లక్షల మందికి పైగా రైతుల పేర్లు. నెక్స్ట్, పట్టాదారు పాసు పుస్తకాలపై క్యూఆర్ కోడ్, జియో హద్దులు. ఇది క్యూఆర్ కోడ్ను గుర్తుపెట్టుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా క్యూఆర్ కోడ్ను మొట్టమొదటిసారిగా అమలు చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన ఘనతగా చెప్పుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ నేను అమలు చేశానని. ఎవరైనా సరే ఈ పాస్ పుస్తకాలు తీసుకున్న వాళ్ళు, పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే అందులో క్యూఆర్ కోడ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న అబద్ధాన్ని గుర్తించండి. జీవితకాలం అబద్ధం చెబుతూనే ఉంటారు ఆయన, కానీ గుర్తించాల్సింది మనమే. క్యూఆర్ కోడ్ అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తన ఘనతగా చెప్పుకుంటున్నారు. ఒక అడుగు దిగజారి, ఒక మెట్టు దిగజారి. నెక్స్ట్, ప్రతి భూమికి ల్యాండ్ పార్సల్ మ్యాప్, భూ హక్కు పత్రం, ప్రాపర్టీ పార్సల్ మ్యాప్. 1,358 మంది మొబైల్ మేజిస్ట్రేట్లను నియమించి 40,000 వివాదాలు పరిష్కరించారు. ఏపీ రీసర్వే మోడల్పై కేరళ, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాలు కూడా అధ్యయనం చేశాయి. సర్వే, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ లాంటి సేవలు సచివాలయాల్లోనే పొందేటటువంటి సౌలభ్యం కల్పించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సచివాలయాలకు పేరు మార్చారు కదా, స్వర్ణగ్రామాలని. ఆ సచివాలయాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. భూముల వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చే ఈ ప్రయత్నంపై నాడు చంద్రబాబు ఏం చేశారయ్యా అంటే విషం చిమ్మారు.
విషం కక్కారు. సర్వేరాళ్లపై నవరత్నాల లోగో వేస్తే తన రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేశారు. ఇది నల్ల చట్టం, దీంతో మీ భూములన్నీ జగన్ సొంతమవుతాయంటూ తప్పుడు ప్రచారం చేశారు. భూ యజమానుల్లో ఒక రకమైన భయాన్ని సృష్టించడంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా సక్సెస్ అయ్యారు. చేసిన మంచిని చెప్పుకోలేక వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఎన్నికల ముందు అన్ని నిందలేసిన బాబు ఇప్పుడు అదే సర్వేను కంటిన్యూ చేస్తున్నారంటే మీరు నమ్ముతున్నారా? నమ్మాలి, నమ్మి తీరాలి. రాష్ట్రంలో అద్భుతంగా భూముల రీసర్వే చేశామని చెప్పి కేంద్రాన్ని 400 కోట్ల రాయితీ కూడా అడిగారు సార్ మన చంద్రబాబు నాయుడు గారు. ప్రోత్సాహం వస్తుంది కేంద్రం నుంచి 400 కోట్ల రూపాయలు. ఆ డబ్బులు మాత్రం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణ మాత్రం మనకొద్దు, దానిపైన విషం కక్కాలి. నిజానికి జగన్ హయాంలో చేసినటువంటి రీసర్వేపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. కానీ ఆ క్రెడిట్ కూడా తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. నాడు ఏ నాలుకతో అయితే భూముల రీసర్వేపై బురద చల్లుతూ మాట్లాడారో ఇప్పుడు అదే నాలుకతో, సేమ్ నాలుక, అదే నాలుకతో సర్వే బాగా చేశామని కేంద్రం దగ్గర బిల్డప్లు కొడుతున్నారు. అందుకే దేశ చరిత్రలో తనకు ఎలా కావాలంటే అలా నాలుక మడతేసే నాయకుడు చంద్రబాబు తప్ప మరెవ్వరూ లేరనేది రాజకీయ నాయకులనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా స్పష్టమైపోయింది. ఇంకా సందేహం ఉంటే ఇదే భూముల రీసర్వేపై నాడు చంద్రబాబు ఏమన్నారో ఇప్పుడేమన్నారో ఒక్కసారి చూడండి సార్. తమ్ముళ్ళు మీ భూమి మీద అని అడుగుతున్నా నేను. కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇప్పటికే మీరు చూడండి, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీని మీద ఉండాల్సింది రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో? నేను అడుగుతున్నా ఇప్పుడు, మీ భూమి మీది కాదు. మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి మొట్టమొదటిసారి సంతకం పెట్టి రద్దు చేశాం. సర్వే పగడ్బందీగా చేస్తున్నాం. ఇంకో పక్క బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ పెడుతున్నాం. ఎవడైనా ల్యాండ్ రికార్డు మారిస్తే ఎక్కడున్నా చూసుకునే ఏర్పాటు రియల్ టైంలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ రికార్డుని ఎవ్వడు కూడా ట్యాంపర్ చేయలేడు. చేస్తే జైలుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన చరిత్రను కూడా ఎవ్వరూ ట్యాంపర్ చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మీరు క్యూఆర్ కోడ్ను మీరు తీసుకొచ్చారన్నారు. మరి 2022లో ఈ పాస్ పుస్తకం పైన ఉన్న క్యూఆర్ కోడ్ ఏంటి సార్? 2022లో మీరు ముఖ్యమంత్రి, మీరు తీసుకొచ్చారా క్యూఆర్ కోడ్? చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలని కనీసం పక్కన కూర్చున్న అచ్చెన్నాయుడు కూడా క్లాప్స్ కొట్టలేదు. ఒకరిద్దరు ఎవరో కొడుతున్నారు పాపం. అచ్చెన్నాయుడు గారు బిక్కమొహం వేసి చూస్తున్నారు. మనమే కదా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలపై విషం గక్కాము, ఇప్పుడు మనం తీసుకొచ్చిన సంస్కరణలను చెప్పుకుంటున్నామే అని అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. 2022లో పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్ అనేది ముద్రించబడి ఉంది. ఒక్కసారి దాన్ని ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి కాపీలో చూడొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుష్ప్రచారం, ఆ విషయాన్ని రాష్ట్రమంతా చల్లడం కోసం ఇద్దరు వ్యక్తులు బాగా కష్టపడ్డారు సార్. చంద్రబాబు నాయుడు గారు కక్కేటటువంటి విషయాన్ని రాష్ట్రమంతా చల్లాలంటే ఇద్దరు వ్యక్తులు బాగా కష్టపడ్డారు. వాళ్ళు మీడియా సంస్థలు నడుపుతారు. మీడియా సంస్థల ముసుగులో వాళ్ళు చేసే పని ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ నాయకులు, ఐటీడీపీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కక్కేటటువంటి విషయాన్ని రాష్ట్రం అంతా చల్లే పని. ఒకసారి చూడండి వాళ్ళు ఏం మాట్లాడారో, వాళ్ళ పేపర్లో ఏం రాశారో ఇక్కడ క్లియర్గా మీకు కనిపిస్తూ ఉంది. అయినా మళ్ళీ స్క్రీన్ పైన ఒకసారి చూపిస్తాను, చూడండి సార్. మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో జరగబోయేది ఇదే. ఫిర్యాదు బెదిరించిన మీ దస్తావేజులు మీకెవరు? అధికారం, డబ్బు, కండబలం ఉంటే భూమిని కొట్టేయచ్చు. సరైన కాగితాలు లేవని యజమానులు జైల్లో పెట్టచ్చు. మీ వారసుల్ని అధికారులే నిర్ణయిస్తారట. అధికారులు వారసులు నిర్ణయిస్తారు. తాతల నాటి భూములపైన నేతల దయ ఉండాల్సిందే. ఈ విధంగా
అడ్వర్టైజ్మెంట్లు పేపర్లలో, ఈ విధంగా రాతలు, ఈ విధంగా వార్తలు. ఇది చూడండి, మీ భూమి మీది కాదు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర. ఇదెవరు రాసింది, ఏ లోకంలో ఉన్నారో ఏమో. మా తాతగారు, ఎల్లో తాతగారు రాసినటువంటి రాత. రామోజీ గారు సిగ్గుపడండి సార్. రామోజీరావు గారి ఆత్మ సిగ్గుపడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓన్ చేసుకుంటున్నారు. సరే, మీరు తిట్టారు, ఈ మీ భూమి మీది కాదు, జగన్మోహన్ రెడ్డి దోచుకుంటారు అని. మరి చంద్రబాబు నాయుడు గారు అదే కంటిన్యూ చేస్తే ఆత్మ సిగ్గుపడాలా లేదా? అప్పుడు రామోజీరావు గారి ఆత్మాభిమానాన్ని చంపుకొని రాసినటువంటి వార్త చూసిన తరువాత ఆత్మ కూడా ఇప్పుడు సిగ్గుతో తలదించుకుంటోంది. ఎందుకంటే ఆత్మాభిమానాన్ని ఆత్మే చంపుకున్నది కాబట్టి. ఇది మనం రాసిన రాతలు. చిన్న సన్నకారు రైతులు, నిరక్షరాస్యులు, భూమికి దూరంగా ఉండేరు తొలి బాధితులు వాళ్లే. అప్రమత్తంగా లేకపోతే ఎవరి ఆస్తులైనా ఆవిరైపోతాయి. ఎంత దుర్మార్గంగా రాశారో చూడండి. నెక్స్ట్ ఉన్నాయి ఇంకా. ఎస్, మీ భూమికి జగన్ స్పాట్. ఇప్పుడు నీతులు చెప్తూ మీడియా గురించి రాస్తున్నారే, చెత్త పలుకులు. వారి రాతది, వారి రాత. మనకు నచ్చని నాయకుడిని కుక్కమూతి పిండం అంటాం కదా మనం. ఆ బురద పత్రిక రాసినటువంటి వార్త. ఇప్పుడు చెప్పండి, ఎవరిది కుక్కమూతి పిండం? ఈ వార్త రాశారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 400 కోట్లు తీసుకుని నేనే సంస్కరణ తెచ్చాను, నేనే క్యూఆర్ కోడ్ తెచ్చానని కేంద్రం దగ్గర 400 కోట్లు తెచ్చుకుంటున్నారు కదా. మరి కుక్కమూతి పిండం ఎవరవుతారు? ఈ వార్త రాసిన వాళ్ళ? ఇలాంటి వార్తలు రాసే వాళ్ళని ఏమనాలి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కర్త కర్మ క్రియ వైసీపీ సర్కారే. అధికారంలోకి వచ్చిన 2 నెలలకే అసెంబ్లీలో బిల్లు. ఇంకా ఏంటి అసలు వాళ్ళ ఇష్టం? అవగాహన ఉండి అజయ్ కల్లం బొంకులు. సీఎం ఫోటోల పిచ్చిపై జనాగ్రహం. భూపట్టా పేరిట చేతికి బొమ్మల పుస్తకం అట. చేతికి బొమ్మల పుస్తకం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి తెలుసా? మొదటి పేజీ ఆ నవరత్నాల లోగోతో కూడిన జగన్ బొమ్మ ఉంటుంది, అది తీసేసి మిగతా యాజ్ ఇట్ ఈస్ అదే ఇస్తున్నారు. అదే క్యూఆర్ కోడ్, అదే పుస్తకం, అంతా అదే. ఫస్ట్ పేజీ మాత్రం కొంచెం పక్కకు జరిపారు. అదే సర్వే కంటిన్యూ అవుతుంది, అదే క్యూఆర్ కోడ్లు కంటిన్యూ అవుతున్నాయి. డబ్బులు మాత్రం మనకు కావాలి 400 కోట్లు కేంద్రం నుంచి. రైట్, ఇంకా ఉన్నాయా? చాలండి, ఎన్ని చూపించినా అదే కదా. ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిందా లేదు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఇవాళ బిగ్ క్వశ్చన్ ఒక్కసారి స్క్రీన్ పైన చూపించి. ఎస్, టుడేస్ బిగ్ క్వశ్చన్. భూముల రీసర్వేపై నాడు దుష్ప్రచారం, నేడు క్రెడిట్ చోరీ. నాలుక మడతేయడంలో బాబును మించిన వారు లేరా? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. దీనిపైనే మనం చర్చించబోతున్నాం. రైట్, ఇవాల్టి చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ మీడియా ప్యానలిస్ట్, ఆ పార్టీ జాయింట్ సెక్రటరీ, అలాగే శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతారు. ప్రసాద్ గారు, 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఎన్నికలకు ముందు, ఎన్నికలు దగ్గర పడుతున్నాయన్న సందర్భంలో ఒక ప్రచారం, ఒక IVRS కాల్స్, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగాయి. ఏంటంటే మీ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నారు, మీ భూమి మీది కాదు, ఆయన దీన్ని దోచుకునే కుట్ర, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముసుగులో స్థిరాస్తులను దోచుకునే కుట్ర అంటూ పత్రికల్లో ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారేమో సభల్లో ఒకవైపు, IVRS కాల్స్ ద్వారా విష ప్రచారం ఇంకొక వైపు, ఈ విధంగా చేసి కాల్స్ వెళ్ళాయి, అందరికీ భయపెట్టారు. సరే, నేను అనేది ఏంటంటే దుష్ప్రచారం నాడేమో, ఈరోజేమో క్రెడిట్ చోరీ గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ అసలు దీనివల్ల వైఎస్ఆర్సీపీ ఏ విధంగా నష్టపోయిందని చెప్పొచ్చు ఒక్క దుష్ప్రచారంతో? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. నమస్తే సార్. సార్, మీకు మహాభారత యుద్ధం కనుక మీరు ఆద్యంతం గమనించగలిగితే సార్, భీష్ముడిని కొట్టడం ఎవరి వల్ల కాదు. అలాంటప్పుడు ఏం చేశారంటే ఒక సెకండ్ అని తీసుకొచ్చి కూర్చోపెట్టి అతన్ని యుద్ధాన్ని కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కోలేక వీళ్ళు చేసిన కుతంత్రమైన రాజకీయం ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నేనైతే ఒక విషయం ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఒక బృహత్తర కార్యక్రమం. అవును, దీన్ని ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో భారతదేశంలోని ఏ రాష్ట్రం, ఏ యూనియన్ టెరిటరీ చేయలేకపోయింది. ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుని ఛాలెంజ్గా తీసుకుని ఆ రోజు కేంద్ర ప్రభుత్వ సాయంతో 200 కోట్లు దీని మీద ఇస్తే, కరోనా పాండమిక్లో దగ్గర 3000 పైచిలకు రోవర్లనండి ఇంపోర్ట్ చేసుకున్నాం మనం. 3000 పైచిలకు రోవర్లను ఇంపోర్ట్ చేస్తూ శాటిలైట్తో దీన్ని అనుసంధానించి ఒక మెటిక్యులస్ క్యాలిక్యులేషన్. మీకు ఎంత తెలుసా సార్, దీంట్లో ఒక మీ భూమి హద్దులను కొలిచే ప్రాసెస్లో 0.001% తేడా రావడం రేరెస్ట్ ఫినామినా. పైపచ్చు వీళ్ళు ఎంత సక్సెస్ అయ్యారంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండాలో
ఈ సెకండ్ తరహా రాజకీయంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తప్ప ఆ రాళ్ళ మీద ఏదో సమ్ రంగు వేశారు. అవును. ఈ రెండు తప్ప అందులో ఉన్న ఏ అంశాన్ని వీళ్ళు ముట్టుకొని తిరిగి ప్రశ్నించడానికి వీళ్ళ దగ్గర ఆన్సరే లేదు. కానీ ఆ బొమ్మ చూపించి నిరక్షరాస్యులైన ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టగలిగారంటే దగ్గర 6,800 గ్రామాలు కంప్లీట్ అయ్యాయి సార్. అవును. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సార్, బీజేపీ సైలెంట్గా కూర్చోవడం, ఎందుకంటే పొత్తుకెళ్తున్న నేపథ్యంలో ఇది మేము ఏం చేయాలి అన్నది వాళ్ళు చేసింది ఎక్కడ చెప్పకుండా, ఇప్పుడు నేను 25 చెప్తుంటాను, నిర్మలా సీతారామన్ గారు ఎప్పుడైనా బీజేపీ నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టకపోతే అందరి మీద తిడుతుంటారు కదా రేషన్ షాపుల్లో అట్లా. ఈ విషయంలో ఆవిడ ఎందుకు దే ఆర్ వెరీ సైలెంట్ అబౌట్ ఇట్. సో సే ఫర్ ఇన్స్టెంట్ ఇది కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు కొన్ని ఫెనామినల్గా కొన్ని జరుగుతూ ఉంటాయి సార్. అవును. అవి ఎవరి ఆధ్యంలో జరిగాయి. ఇప్పుడు ఉదాహరణకి 1918లోనో 1911లోనో ఎప్పుడో ఒకసారి కుల సర్వేలు జరిగాయి. అది పలానా ప్రధానమంత్రి ఆధ్వర్యంలోనో లేకపోతే పలానా బ్రిటిష్ వాళ్ళ టైంలోనే చెప్తారు తప్ప, అలా ఇది ఒక ల్యాండ్ మార్క్ సిచ్యువేషన్. మీరు అన్నట్టు ఇందాక మీరు చూపించారు, 2 స్టేట్లే కాదు సార్, దగ్గర 9 స్టేట్లు అడిగాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించమని మాకు ఈ రోవర్లు ఇవన్నీ అని. మీరు అన్నట్టు ఆయన అగ్రిగేట్ ప్రతి గ్రామానికి ఒక సర్వేయర్ ఉన్నాడు సార్. ఒక గ్రామానికి ఉన్న సర్వేయర్తో ఇది ఎప్పుడైతే సచివాలయంతో అనుసంధానించబడిందో ఒక రికార్డ్ బుక్స్ పెట్టారండి, 2 బుక్స్ తెలుసా మీకు. ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 yearsలో సే ఫర్ ఇన్స్టెంట్ మీకు నాకు ల్యాండ్లో నాది 1 గజం మీకు ఎక్కువైందో లేకపోతే 10 గజాలు నాది మీరు ఆక్రమించారన్నది ఒకసారి కనుక దాన్ని రికార్డులో ఎంటర్ చేస్తే స్పాన్ ఆఫ్ 2 yearsలో దానికి సొల్యూషన్ ఇస్తున్నారు. సో ఇంత పకడ్బందీగా చేసిన దగ్గర 2020లో మీరు ఇంకోటి ఇందాక క్యూఆర్ కోడ్ విషయం ఒకటి చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా మీకు ఈ రోజున్న సిచ్యువేషన్స్లో క్యూఆర్ కోడ్ వాళ్ళకి బాగా అలవాటు అండి, ఎందుకంటే వీళ్ళు లిక్కర్ షాప్లో క్యూఆర్ కోడ్ అని చెప్తున్నారు కదా, స్టిక్కర్లు తీయండి, 220 రూపాయలు ఉన్నదానికి వాళ్ళు జే ట్యాక్స్లు గీ ట్యాక్స్లు అని కబుర్లు చెప్పేవారు కదా. ఇప్పుడు సిబిఎన్ ట్యాక్సా లేకపోతే తపేలా ఛానల్ ట్యాక్సా నాకు తెలియదు, ఓవరాల్గా అది 250 రూపీస్కి అమ్ముతారు లోకల్ లిక్కర్. ఇది నేను కూడా కాదు, సోషల్ మీడియాలో వాళ్ళు ట్రావెల్ అయ్యి చంపేస్తున్నారు జనాలు. ఇంతది నాకు దాని గురించి అవగాహన లేదు. ఏది లిక్కర్ బాటిల్ ఒరిజినల్ గా 210 220 రూపాయలు ఉంటే ఇంకో 20 రూపాయలు ఎక్స్ట్రా చార్జ్ చేస్తుంది కాక ఇంకో 10 రూపాయలు అర్థం చేసి ఏమొస్తుంది అన్ని డీటెయిల్స్ అన్ని వస్తుంది కదా, వస్తాయి కదా. దానికి ఈ లంటించిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్ కి 250 ప్రజల దగ్గర దోపిడీ వాళ్ళు తీసి చూపిస్తున్నారు సార్ యాజ్ పర్ ఒరిజినల్ క్యూఆర్ కోడ్ ఇదని. సో నేను ఎందుకు చెప్తున్నాను, దానిపైన ఇంకొక స్టిక్కర్ వేస్తున్నారు, 250 స్టిక్కర్ వేసి అమ్మేస్తున్నారు. ఇది కాదురా ఇది ఒరిజినల్ స్టిక్కర్ అని జనాలు మొత్తుకుంటున్నారు. అది ఎవరు ఎక్సైజ్ పోలీసుల సిబ్బంది మధ్యలో గలవ పెట్టారు ప్రజలు. ఏంటి సార్ ఈ డైరెక్ట్ దోపిడీ అని. సో దీనికి అనుసంధానించి చూస్తే మనం ఇంకొక విషయం గమనించాలి. మీరు మంచి పాయింట్ చెప్పారు. అప్పుడు క్యూఆర్ కోడ్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇది సర్వేలు చేసి వాళ్ళు పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇచ్చేటప్పుడు దాంట్లో క్యూఆర్ కోడ్ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. అప్పుడు మద్యం కూడా అమ్మినప్పుడు ప్రభుత్వం అమ్ముతోంది కాబట్టి క్యూఆర్ కోడ్ కూడా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళు జుట్లు పీక్కు వస్తుంది ఏంటి, క్యూఆర్ కోడ్తో ఎక్స్చెక్కర్కి వచ్చిన రెవెన్యూ విత్ అనా పైసలతో కాగ్ రిపోర్ట్లతో సైతం బడ్జెట్ ఫిగర్స్ ఉన్నాయి. అవును. ఇప్పుడు అందుకే కేసుతో చూడండి రోజు అది ఎక్స్టెన్షన్ ఆఫ్ రిమాండ్లే తప్ప అసలు విషయం ఇల్లే. మీరు ఆ లెక్కర్ స్కామ్ లో అంటే దీన్ని అనవసరంగా మాడుతున్నాము కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇది ఇటు తిప్పి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ పేక చుట్టుకునిలో ఉంది. ఎందుకు ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఉన్నాడు మేనా, ఇప్పుడు అఫిడవిట్ లో ఏమని ఇచ్చారు తెలుసా, కోర్టుకి సబ్మిట్ చేసిన దాంట్లో ఎఫ్ఐఆర్ దీంట్లో చార్జ్ షీట్లు వేసిన దాంట్లో 3,500 కోట్లు అన్యాక్రాంతంగా ప్రజలకు పంచారని. అంటే ఎలక్షన్ సజావుగా జరిగింది అన్న దగ్గర 3,500 కోట్లు ప్రజలకు అన్యాయంగా పంచారంటే డబ్బులు దుర్వినియోగమైనట్టే కదా. అంతే కదా, డబ్బులు పంచిన ఎలక్షన్ వాళ్ళు ఎలా అథెంటికేట్ చేస్తారు. సో అట్లాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో దగ్గర 13,000 పైచిల గ్రామాలు ఉన్నాయండి. 6,800 కంప్లీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు వీళ్ళు దీన్ని కంప్లీట్ చేసి ఉదాహరణకి అంటే వీళ్ళకి అంత సీను సేవ లేదు రెండును, ఎందుకంటే అంత కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో 2 ఏళ్ళు అడ్వాంటేజెస్గా పనిచేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 6,800 గ్రామాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగారు. ఇప్పుడున్న అనుసంధానించిన సచివాలయ వ్యవస్థ వీళ్ళకి కోఆర్డినేషన్స్ లేవు. అండ్ మోర్ ఓవర్ సిబ్బందిని కుదించుకున్నారు వాళ్ళకి సంబంధిత శాఖలకి తరలించి సచివాలయ వ్యవస్థని. సో ఈ సర్వేయర్లు చేసినా సరే ఇది రికార్డు పరంగా సచివాలయ వ్యవస్థగా అనుసంధానించడం క్వైట్ ఇంపాసిబుల్. సో ఈ తరుణంలో మిగిలిన గ్రామాలు వీళ్ళు కంప్లీట్ చేసి క్రెడిట్ తీసుకుందాం అన్నా సరే క్రెడిట్ కుదరని పని. సో ఇక్కడ మీరు రోవర్లతో చేసిన దాన్ని శాటిలైట్తో అనుసంధానించి మెటిక్యులస్ క్యాల్కులేషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కేవలం వాళ్ళు ఆయన ఫోటో పెట్టడం రాళ్ళ మీద రంగేయడం తప్ప మీరు దగ్గర 86 లక్షల 87 లక్షలు అండి అదంటే చెప్పాలంటే పట్టాదారు పాస్బుక్లు ప్రజలకు అందించారు. సే ఫర్ ఇన్స్టెంట్ ఆ జగన్మోహన్ రెడ్డి పాస్బుక్ ఫోటో ఉన్నదాన్ని ఇవాళ ఎవరైనా సరే బ్యాంకులో తాకట్టు పెట్టడానికో దేనికో ఇది కాదు అని చెప్పమనండి ఎవరైనా లేదు చెప్పలేదు. పోనీ ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకం మా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీసి కొత్త పుస్తకం ఇస్తారు అంతే కదా. ఆ మొదటి పేజ్ లేకుండా ఇచ్చారని అంటున్నారు నాకు, అంతకన్నా ఇంకే ఉంటుంది అంతే కదా.
6,800 గ్రామాల్లో As it is, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో హయాంలో ఏదైతే ఇచ్చారో పాస్ పుస్తకం అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఆ ఇంక్లూడింగ్ మొదటి QR పేరు కోడ్ మాత్రం లేదంటున్నారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో లేకుండా ఇంక్లూడింగ్ క్యూఆర్ కోడ్తో అదే పుస్తకం. అదే పుస్తకం కరెక్ట్. ఇది సో కరెక్ట్. దీన్ని పట్టుకొని అలా చేసిన హడావిడి ఇల్లు ఈ పచ్చళ్ళు అయితే కరెక్ట్గా చూడండి, ఆ ఆవకాయలో ఎర్ర నూనె ఉంటుంది చూడండి, ఆ ఎర్ర ఇంకుతో రాసాడు అదే. అబద్ధం వార్తలు ఎప్పుడైనా సరే హైలైట్ చేసుకున్నాడంటే ఆడ పచ్చడి ఇంకుతో రాసాడు అని అర్థం, ఇంకు బదులు నూనె వార్తలాడు ఆ జిడ్డు వార్తలకి. సో మీరు అన్నట్టు మీ భూమి మీది కాదు, ఒకసారి అది చూపించండి. మీ భూమి మీది కాదు ఈనాడు పత్రిక. సార్ ఇది మనకి రామోజీ ఫిలిం సిటీ కాదు కదా సార్, ఎందుకంటే ఎవరిదో భూములు ఎత్తుకెళ్ళిపోయి కట్టేసుకోవడం కాదు కదా. అవును. అలాగా బాబు, అది భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రం యొక్క భూమిని ఒక ముఖ్యమంత్రి వాళ్ళకి సురక్షితంగా అందించిన దాంట్లో కాదు, ఒక ముఖ్యమంత్రి మీద క్లియర్గా స్క్రీన్ పైన వేస్తున్నారు చూడండి. ఒక ముఖ్యమంత్రి ఫోటో వేసి క్యారికేచర్ చేసి భూములు ఎత్తుకొని పోతూ దోచుకుంటున్నట్టుగా ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తే ఏం సార్ అసలు వైఎస్ఆర్సీపీ దాన్ని తిప్పికొట్టగలిగిందా? నాకు మీలాంటి వాళ్ళే చెప్పాలి. చాలా నష్టపోయింది. నేను కాదు సార్, నేను అజయ్ కల్లం గారితో కలిపి నేను దగ్గర ఒక 20 ఇంటర్వ్యూలు చేశాను. నా చేత నేను చేశాను. మీరేటి చేశారు చెప్పండి? మీరు ఇలాంటి బొమ్మ ఎప్పుడైనా మీరు ప్రాణాలు తెగించేశారా పేపర్లో కానీ ఎక్కడైనా? మనం దిగజారలేం కదా సార్. ఎందుకు? విలువలు విశ్వసనీయత అంటే ఎందుకంటే జర్నలిజం పట్టా మీకు కుల ప్రాతిపదిక మీద రాలేదు కదా, కష్టపడి చదువుకుంటూ వచ్చింది. ఆ తేడా తెలుసుకోండి. వీడు దిగజారని ప్రతి ఒడిని దిగజారమని ఎక్స్పెక్ట్ చేయకండి సార్. ఈ కళనికి ఉన్న పదును అవతలడికి వార్తతో ఇప్పటికీ పీక్కోలేక సస్తున్నారు, పీక్కోలేక. సో ఇప్పుడు మీకు ఈ బొమ్మలు వేయడం ఏం లేటండి, జగన్మోహన్ రెడ్డి గారిని కాదు, వాళ్ళు ఈరోజు ఇందాక మీరు చూపించారు చూసారు హ్యాష్ ట్యాగ్ లో ఆ రామారావు గారినే ఒంటి మీద నూలిపోగు లేకుండా బొమ్మలు వేసిన వాళ్ళు కరెక్ట్. ఈ తెలుగు తక్కువ మేళాన్ని పట్టుకుని వాళ్ళు కుక్కతో కట్టుకుని గోదావరి ఎత్తున్నారు. ఏరు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతం కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో వీళ్ళు ఆయన మించిపోయిన సిద్ధాంతం. సో ఇక్కడ మీకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన విషయంలో విషం చిమ్మడంలో సక్సెస్ అయ్యి యూరియా సప్లై చేయలేకపోతున్నారు. ఎందుకు? అప్పుడు వాళ్ళు చిమ్మిన విషం పొలాల్లో ఉంది కాబట్టి యూరియా బదులు అది బాగా పనిచేస్తుందని సక్సెస్ఫుల్ నెరేషన్స్ లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఒకే ఒక విషయం నేను చెప్పగలను సార్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ వీళ్ళు చేసిన తకరారులు ఏమైనా ఉన్నాయంటే మా అయితే ఫోటో మార్చిన మొదటి పేజీ తప్ప అదే క్యూఆర్ కోడ్ కాకుండా కొత్త క్యూఆర్ కోడ్ ఏమైనా ఇస్తే దాని మీద మాట్లాడదాం సార్. కొత్త క్యూఆర్ కోడ్ ఇవ్వకుండా ఇదే క్యూఆర్ కోడ్ 6,800 గ్రామాలని మళ్ళీ రీసర్వే కనుక వీళ్ళు చేసిన వీళ్ళంత తెలుగు తక్కువ బ్యాచ్ ఇంకోటి లేనట్టు లెక్క. ఎందుకంటే ఈ 1000 కోట్ల పథకంలో 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం అలొకేట్ చేసింది. అంటే ఉపాధి కల్పించిన ఉదంతం 15,000 మంది దగ్గర ఈ సర్వేల రూపంలో ప్రభుత్వ ఉద్యోగాలు రెవెన్యూ శాఖలో కల్పించింది. వాళ్ళ కడుపు మంట. ఇది అద్భుతాలు ఎప్పుడు జరగవు కదా. చంద్రబాబు గారు ఆయనలో కడుపులో ఉన్న విషయాన్ని కక్కే నేపథ్యంలో ఏ రోజు కూడా ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన లేదు. దగ్గర 1,26,700 మంది ఎంప్లాయీస్ ఒకే ఒక్క పెన్ స్ట్రోక్ తో ఇచ్చింది సచివాలయ వ్యవస్థ. సో ఇలాంటి ట్రాక్ రికార్డులు అప్పుడు మా దగ్గర ఏం లేనప్పుడు ఏంటంటే ఈ విషయం చెమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఇండివిజువల్ క్యాస్కేడింగ్ చేసుకుంటే వాళ్ళ పని సులువు అవుతుంది అనుకున్నారు. అదే సక్సెస్ అయ్యారు వాళ్ళు. మీరు ఆద్యంతం గమనించగలిగితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని కన్నా ఆయన చేసింది చెడ్డని చెప్పడంలో సక్సెస్ అయ్యి 164 స్థానాలు తీసుకొస్తే తిన్నది అరక్క డైజెషన్ ప్రాబ్లం వచ్చి సస్తున్నారు వాళ్ళు. ఎందుకు సస్తున్నారంటే ఏ దాంట్లో వేలు పెట్టినా కరెంట్ షాక్ తగిలినట్టు అవుతుంది. ఇప్పుడు ఇదే ఈ సర్వేలు మొదలెట్టి చేస్తారు కదా, ఇంత ఎక్విప్మెంట్ ఉండి దడన్నో మీరు డ్రోన్లు వేసుకుని తిరుగుతున్నారు. డ్రోన్లు కాదు, రోవర్లు అవి. అండ్ మోర్ ఇవాళ వీళ్ళు డ్రోన్ వ్యవస్థ ఎన్ని కబుర్లు చెప్తున్నారు కదా, దే డోంట్ నో హౌ టు యూజ్ ద రోవర్స్. అది మూడోది, ఈ సర్వే వ్యవస్థతో ఎప్పుడైతే వీళ్ళు అనుసంధానించుకుని ఒక పేస్తో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి 87 లక్షల మందికి పాస్బుక్లు అలా అందించగలిగాడు, రెవెన్యూ రికార్డ్ స్ట్రైటింగ్ చేయగలిగాడు. మిగిలిన వ్యవసాయ కంపెనీలకి ఇంకా చావలేదు. ఇది పని మొదలెట్టారు అనుకోండి, నెత్తి కూర్చుంటారు బీజేపీ వాళ్ళు. అంచేత తమాషా చూపించడం సిద్ధహస్తులు. రైట్. ఎస్ నాగమల్లేశ్వర్ గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు లేకపోతే ఇంకొకటో ఒక కంపెనీనో ఒక పరిశ్రమ ఏదైనా కావచ్చు, వాటిపైన దుష్ప్రచారం చేయటం, ఒక సంస్కరణ పైన ఒక అభివృద్ధి పైన ఏదైనా, లేదంటే ఒక విధ్వంసాన్ని సృష్టించడం, దాన్ని సమూలంగా నాశనం చేసేయడం, అది కాకపోతే క్రెడిట్ చోరీ చేయటం, ఒక 3 విభాగాలుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానం. అందులో చాలా ప్రధానమైనది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీనిపైన చేసినంత దుష్ప్రచారం, ఎన్నికలకు ముందు జరిగిన దుష్ప్రచారం మరి ఏ సంస్కరణ పైన జరుగుండకపోవచ్చు. దానివల్ల చాలా నష్టపోయారు. ఎందుకు తిప్పికొట్టలేకపోయారు? ఎందుకు వాస్తవం చెప్పలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారు చేసిన దుష్ప్రచారం ప్రజల్ని నిజంగా నమ్మించగలిగిందా? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు సార్. నిజంగానే మీరు చెప్పినట్టుగా ఎలక్షన్ టైంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా వరకు నష్టం చేకూర్చిందనే చెప్పాలి. వాళ్ళు ల్యాండ్ టైటిల్ యాక్ట్ దాని ఉద్దేశాన్ని
జనాలకి తెలియనీయకుండా వాళ్ళు వేసిన, ఇప్పుడు మీరు చదివారు కదా పేపర్ లో, ఒకసారి వీలైతే మళ్ళీ వెయ్యండి ఈనాడు పేపర్ లో, జగన్మోహన్ రెడ్డి గారు మీ ల్యాండ్ దోచేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మీ ల్యాండ్ ను దోపిడీ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు A to Z మొత్తం అంతా ఆయన ఇలాంటి పరిస్థితిలో మీకు నష్టం చేకూరుస్తున్నారు అని ప్రతి ఒక్కటి ఎన్ని అబద్ధాలు, ఎన్ని కళ్ళబొల్లి అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళు. దాంతో పాటుగా చాలా మహిళలు 32,000 మంది వాలంటరీ వ్యవస్థ వల్ల తప్పిపోయారు అనేది ఒక విషయం అయితే, జుగాలి ప్రీతి విషయం ఒకటైతే, తర్వాత 14 లక్షల కోట్లు అప్పు చేశాడు అనేది ఒకటైతే, శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం అంతా అని చెప్పడం ఒక ఎత్తు అయితే, అంటే ఎన్ని అడ్డగోలుగా ఆయనని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేకుండా ఆయనని ఏదో ఒక విధంగా కళ్ళబొల్లి అబద్ధాలు, లాస్ట్ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ అడ్డగోలుగా వాళ్ళు చేసినటువంటి నిందలు. హైలైట్ ఏంటంటే అసలు ఇది తీసుకొని వచ్చిందే బీజేపీ. సో బీజేపీలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఎంపీలు గెలిచినట్టున్నారు సార్ వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళ ఓటు పర్సంటేజ్ ఎంత ఉందనేది రాష్ట్రంలో తెలిసినప్పటికీ, అంటే చేకూర్చినా కూడా, లేకపోతే వీళ్ళు వేసిన దొంగ ప్రామిసుల వల్ల, లేకపోతే దొంగ నిందల వల్ల అటు తిప్పి ఇటు తిప్పి నష్టపోయింది ఎవరయ్యా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే. ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తీసుకొచ్చిన వాళ్ళేమో బాగానే గెలిచారు, పురంధేశ్వరి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి విషయం ఆ ఎలక్షన్ టైంలో అందరూ విన్నారు. వీళ్ళు కూటమిలో ఉన్నప్పటికీ కూడా నష్టం జరిగింది ఎవరికయ్యా ఇక్కడ అనంటే జగన్మోహన్ రెడ్డి గారికి. సో జనాలకి ఇప్పటికైనా అర్థం అవ్వాలి. ఇప్పుడు ఒకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తీసేసి ఇంకో వాళ్ళు మార్చింది ఏంటి పాస్ పుస్తకంలో ఒకటి చెప్పమనండి. ఏం మార్చారు చెప్పాలి. ఏం చేయలేదు కదా వాళ్ళు. ఏం మార్చారనే దానికంటే కూడా ఏం మార్చారని మాత్రం చెప్పొచ్చు క్లియర్ గా. ఇదైతే కరెక్ట్ సార్. ఏ మార్చారు, ఈ 20 నుంచి ఏ మారుస్తున్నారు, రాబో 3.5 సంవత్సరాల్లో కూడా ఏ మారుస్తారు, ఎలక్షన్ టైంలో కూడా ఏ మార్చే 164 సీట్లు అడ్డగోలుగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రాసెస్ ఏంటనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇవాళ నేను అడుగుతున్నా, కుక్క మూతి పిండమని ఇవాళ ఎవరిని అంటారు మీరు? మరి ఇలాంటి టైటిల్ పెట్టిన వాళ్ళని, ఇలాగ ప్రజల్ని మోసం చేసిన వాళ్ళని, మరి వాళ్ళు కాదా కుక్క మూతి పిండము జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారా? మంచికి నిలబడినటువంటి వ్యక్తులేమో ఎట్లుందంటే సార్, ఇవాళ పాలిచ్చే ఆవును వదిలేసుకొని దున్నపోతుని తెచ్చుకొని ఇవాళ అందరూ ఏడుస్తుంటే ఏం ఇంతకన్నా ఏమి చెప్పగలుగుతాం సార్? ఇంతకన్నా రుజువు ఏం చేయగలుగుతాం చెప్పండి మీరు? ఆయన చేసినటువంటిది ఒక్కొక్కటి 20 నెలల కాలంలో 32,000 మహిళలు తప్పిపోలేదు. ఈ క్రైమ్ రిపోర్ట్స్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ లో ఇచ్చినట్టు అసలు అలాంటి మహిళలే తప్పిపోలేదని 0 రికార్డ్స్ ఇచ్చారు. ఇవాళ అది మోసం అని ప్రూవ్ అవ్వలేదా? 14 లక్షల కోట్లు చెప్పేసి ఇవాళ అది మోసం అని ప్రూవ్ అవ్వలేదా? ఏ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే వ్యతిరేకించి దీన్ని లేకుండా చేస్తామని చెప్పారో, దాన్ని అలాగే ఆ భూ సర్వేని కంటిన్యూ చేసుకుంటూ మేము అద్భుతంగా చేస్తున్నాం, QR కోడ్ ప్రవేశపెట్టాం, ఈరోజు వివాదాలు లేకుండా పరిష్కరించాం అని చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటే ఏమనిపిస్తుంది మీకు? QR కోడ్ కూడా ఆయనే తీసుకొచ్చారు. QR కోడ్ కూడా సేమ్ అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి QR కోడే. ఇది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి నేను అర్థం అవ్వాలి అని కోరుకుంటున్నానంటే, నాడు నేడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు ఈ యాక్ట్ పైన అని నేను ఇంతకుముందు ఇక్కడ డిస్ప్లే చేశాం కదా. మీరు కూడా ఒక QR కోడ్ పెట్టండి. దాన్ని QR కోడ్ పెట్టి ఎవరైనా QR కోడ్ ఒకసారి స్కాన్ చేశారనుకోండి, వెంటనే చంద్రబాబు నాయుడు గారు అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు వచ్చేయాలి అందులో. ఇప్పుడు అది పెట్టండి. వాళ్ళు క్రెడిట్ చోరీలో మేధావులు అసలు ఎంత నిసిగ్గుగా క్రెడిట్ చోరీ చేసుకుంటారంటే, అసలు చూసే జనాలు అమాయకులు అనుకుంటారా, లేకపోతే మేము ఏం చెప్పినా వింటారులే అనుకునే ధీమాతో మాట్లాడతారో నాకైతే తెలియదు. కానీ ఆయన తెచ్చుకున్న కంపెనీలు, ఆయన చేసినటువంటి సంక్షేమము, ఆయన తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ప్రతిదీ సార్. నేను ఒక్కటి అడుగుతాను, సింహాచలంలో ఒక గోడ కట్టలేని వాళ్ళు ఆ గోడ చక్కగా కట్టగా ఎంత 7 మంది మరణించి, వీళ్ళు వచ్చిన ఈ 18-19 నెలల కాలంలో ఇంత అభివృద్ధి చేసేసారు, ఇన్ని మాల్స్ కట్టారు, ఇన్ని పోర్ట్లు కట్టారు అని అంటే ఎవరు సార్ నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? వీళ్ళకి ఒక్కటి చేతగాక చివరికి ఎంత దారుణం అంటే
ఎవరిదో క్రెడిట్ ని ఎవరికో పుట్టిన పిల్లోని మన పిల్లోడు అడుగునే స్థాయికి వచ్చారు అని అంటే ఎక్కడ వీళ్ళ విజనీతరం ఎక్కడ పోతుంది అనేది ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గమనించాలి. నేనైతే చేతులెత్తి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మీ ల్యాండ్ అని దోచుకుంటున్నాడు, లేకపోతే మీ ల్యాండ్ అని అమ్మేస్తున్నాడు, లేకపోతే మీ ల్యాండ్ పాస్ పుస్తకాల మీద ఆయన పేరు వేసుకొని మొత్తం ఆయన కాజేస్తున్నారు, లేకపోతే ఏమంటారు ఎక్కడ పడుతున్నారు అని చెప్పేసి ఏవైతే ఎలక్షన్ లో రూమర్స్ చేశారో ఇది నిజమా కాదా అనేది ప్రజలందరినీ ఆలోచించమని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. వాళ్ళు చేసినటువంటి మోసాన్ని మాత్రం మీరు గమనించండి. ఇవాళ అదే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మాత్రం ఒకటి తీసేసి స్కానర్ తో సహా ఫ్రంట్ పేజ్ తప్ప మిగతా అదంతా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం మంచితనమే తప్ప ఇక్కడ ఎటువంటి చోరీలు జరగలేదని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అదే పాస్బుక్ లబ్ధిదారులకి తెలియాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. రైట్, శేఖర్ రెడ్డి గారు చాలా నష్టపోయారండి. ఎలక్షన్ ముందు జరిగిన ఈ దుష్ప్రచారం మీ భూమి మీది కాకుండా పోతుంది, మొత్తం మీ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి దోచుకోబోతున్నాడు, మీ పిల్లలకి మీకు గొడవలు రాబోతోంది, రాష్ట్రం అంతా ఒకరి జుట్లో ఒకరు పట్టుకునే పరిస్థితి వస్తుంది. చాలా ఒక దుష్ప్రచారాన్ని, ఒక అబద్ధాన్ని ఇంత చక్కగా, ఇంత కన్స్ట్రక్టివ్గా, ఇంత స్మార్ట్గా ప్రజల మెదళ్లలోకి ఎక్కించగలగడం నిజంగా దానివల్ల జరిగిన నష్టం ఏంటో చెప్పండి. రాష్ట్రానికి లేకపోతే రైతులకో ఆ పాసు పుస్తకాలు స్థలం ఉన్న వాళ్ళకో యజమానులకో ఏ నష్టం అయితే జరగలేదు, అందరికీ లాభమే జరిగింది. కానీ మీ పార్టీకి మాత్రం చాలా నష్టం జరిగింది. సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్ అధికారమే పరమావధిగా, కుర్చీయే పరమావధిగా, సీఎం కావడమే పరమావధిగా, రాజకీయాలను ఎంతలా దిగజార్చొచ్చు, రాజకీయాల్లో ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడొచ్చు, ఒక పార్టీ మీద ఎంతలా విషం జమ్మొచ్చు, ఒక మంచి పాలసీ మీద కూడా విషం జిమ్మి లబ్ధి పొందొచ్చు అనడానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ మీద యాక్ట్ మీద చేసినటువంటి తప్పుడు ప్రచారం సార్. ఎందుకంటే ఎంత దుర్మార్గం అంటే సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చింది కాదు సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 2019 నవంబర్ 25వ తారీఖున నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి యాక్ట్ అది. దాన్ని రాష్ట్ర అసెంబ్లీ కూడా బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు పాస్ అయినప్పుడు పయ్యావుల కేశవ్ గారు కూడా వాళ్ళ పార్టీకి చెందిన వాళ్ళే సార్, వాళ్ళు కూడా బిల్లుకు మద్దతు తెలిపారు సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచి యాక్ట్, అద్భుతమైన యాక్ట్ అని చెప్పేసి ఇప్పుడు ఆర్థిక మంత్రి అప్పుడు పిఎస్సి చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని మీ భూమి మీది కాదంట సార్. ఎంత దుర్మార్గం సార్. ఏదైతే ఈ కంప్యూటర్ యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, ఏం జరుగుతుందో అందరికీ తెలుస్తుంది. ఇలాంటి యుగంలో మన భూమి ఇంకోరు కొట్టేయగలరా సార్? ఎలా కొట్టేయగలరు? అలా కొట్టేయకూడదనే కదా జగన్మోహన్ రెడ్డి గారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంది అసలు అనేది కూడా తెలియదు సార్. దాని విధి విధానాలు అంటే ఎలా ఉంటాయని కూడా తెలుసు సార్. విధి విధానాలు ఏంటి? 100 ఏళ్ల క్రితం ఉన్నటువంటి సర్వే ఏదైతే ఉన్నాయో, భూ రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా వరకు డిస్ప్యూట్స్ ఉన్నాయి. నా భూమి నాది అని నిరూపించుకోవడం కోసం కనీసం 30 డాక్యుమెంట్లు తేవాల్సినటువంటి పరిస్థితి. అవును, ఈ 30 డాక్యుమెంట్లు తెచ్చినా సరే ఆ భూమి ఇంకొకటి నాకు కబ్జా అంటాడు. ఇలాంటి పరిస్థితి వస్తా ఉంటే ఒక నిజమైనటువంటి యజమానుదారుడు, హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో భూమి మీద వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని 40% అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి 40% అమలు చేస్తే ఈ రోజు ఆ 400 కోట్లు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సర్వేని క్రెడిట్ చోరీ కొట్టేస్తా ఉంటాడు సార్. నాడేమో మీ భూములు మీ కాదంటారు సార్. ఎంత తప్పుడు ప్రచారం సార్. నిజంగా చంద్రబాబు నాయుడు గారి అనే ఒక వ్యక్తికి నిజంగా నైతికత ఉంటే, మనస్సాక్షి ఉంటే రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి నిజంగా. అందరం చూసాం సార్. ఎన్ని చెప్పాలి? దీనిపైనే కదా చాలా అప్పుల పైన చెప్పారు, దానికి ఒక క్షమాపణ చెప్పుకోవాలి. నాన్న బుడ్డి అన్నారు, దానిపైన క్షమాపణ చెప్పాలి. అట్లా చెప్పుకుంటూ పోతే మీకు ఈ 3 ఏళ్లు గడిచిపోతుంది క్షమాపణలకి. సార్ వాళ్ళు క్షమాపణ చెప్పడం మొదలెడితే ఆల్రెడీ 2 జనవరిలు అయిపోయినా సార్. ఇంక 2 జనవరి నుండి 2 జనవరి వరకు చెప్పుకుంటూ పోతా ఉన్నాయి సార్. ఇంకా నేను ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ సార్, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కాల్స్ లేదు సార్. అవును, ప్రతి ఒక్కరికి కాల్స్ చేసి మీ భూములు కొట్టేస్తా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రైతులందరూ భూములు లాగేసుకుంటున్నారంట సార్.
ఎంత దుర్మార్గంగా ప్రజల యొక్క మెదళ్లలో విష బీజాలు నాటి తప్పుడు Yes. ప్రచారం చేసి చివరికి ఏం చేశారు, ఎన్నికల్లో లబ్ధి పొంది గెలిచారు సార్. గెలిచిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము రద్దు చేస్తున్నామన్నారు సార్. అవును. రద్దు చేస్తున్నామంటే ఎందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడానికి ఈయనెవరు, రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎవరు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని నువ్వెట్టా రద్దు చేస్తావు? రద్దు చేస్తున్నట్టుగా ఒక సంతకం కూడా పెట్టేశాడు సార్. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అవ్వలేదు సార్, పేరు మాత్రమే మారింది. పేరు మాత్రమే మారింది తప్పిస్తే రద్దు కాలేదు సార్. అవును. ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ నాది అని చెప్పుకున్నట్టుగా 400 కోట్లు బాబు గారికి ఎలా వస్తుంది పాపం సార్? 400 కోట్లు ఎలా వస్తుంది? ఇంకో చివరిగా సార్ నేను ఇంకో విషయం కూడా చెప్పాల్సింది ఎంతో వెళ్ళాలంటే, మన ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలు ఉన్నాయి కదా సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి నీచంగా కేవలం చంద్రబాబు నాయుడు గారి విధిల్చే ఎంగుల మెతుకుల కోసం పనిచేసేటువంటి ఒక ఉంపుడు మీడియా, కూలి మీడియా ఏదైతే ఉందో ఆ మీడియా చేసినటువంటి మాటలు ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విచ్చలుడిగా బ్యానర్ ఐటమ్స్ వేసి విష ప్రచారం చేశారు సార్. బ్యానర్ ఐటమ్స్ వేసి విష ప్రచారం చేసి మళ్ళీ మొన్న ఈ మధ్య కూడా చదివాం సార్. చదివితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాకుండా రీసర్వేలో తప్పులు తడక, రీసర్వేలో ఇబ్బందులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే వెంటనే ఏదైతే మంత్రి గారు బయటకు వచ్చేసి మంత్రి గారు ఏం చెప్తారంటే 2024 ఏప్రిల్ వరకు ఉన్నటువంటి డేటా ప్రకారమే మేము పాస్బుక్లు ఇస్తున్నాం. అంటే ఈ రెండింటి మధ్య అయితే వైరుధ్యం చూస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2024 వరకు దాదాపుగా 40% గ్రామాల్లో రీసర్వే పూర్తయిపోయింది సార్. రీసర్వే పూర్తయిన వాటికి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసేసి ఇప్పుడు పాస్ పుస్తకాలు ఇస్తా ఉన్నారు సార్. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీసేసే పాస్ పుస్తకాలు ఇస్తా ఉన్నారు. దానికి 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేయడం కోసం మొత్తంగా డ్రోన్లు, అదే విధంగా సర్వే చేయడం కోసం రోవర్లు అన్ని తీసుకొచ్చి శాటిలైట్ సిస్టమ్ ద్వారా మొత్తం చేసి 40% గ్రామాల్లో చేసి పెడితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీయడం కోసం 40 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు సార్. అంటే ల్యాండ్ టైటిలింగ్ ఏం మారలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తీస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, అంతే సార్. అంతేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో తీస్తున్నారు, దానికి కూడా 40 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు సార్. సో ఆ విధంగా ముందుకు సాగారు తప్పిస్తే ఎక్కడ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దుష్ప్రచారాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రజలు కూడా, నేను మొన్న మా గ్రామానికి కూడా వెళ్ళాను సార్ సంక్రాంతి సందర్భంగా. రీసర్వే జరుగుతా ఉంటే నేను అడిగాను, ఏనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు భూములు దోచేస్తా అన్నారు, మీరందరూ మీ తెలుగుదేశం పార్టీ కోటేశారు, మరి ఈ రోజు చూస్తే మళ్ళీ అదే నడుస్తా ఉంది కదా, ఏంది మీ పరిస్థితి అని అడిగితే వాళ్ళు చెప్పే మాట వింటే నవ్వొస్తా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు, మీడియా ముఖ్యంగా మాట్లాడకూడదు కానీ, చంద్రబాబు నాయుడు గారు వేసే టక్కు టమార విద్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా మీద ప్రయోగించి మమ్మల్ని ఓట్లు వేయించుకున్నాడు. ఈసారి చంద్రబాబు నాయుడు గారికి మేము చెప్పే బుద్ధి ఎలా ఉంటుందంటే, ఆయన 2024 ఎన్నికలకి ముందు వాడినటువంటి ప్రతి తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారి పతనానికి అవే సోపానంగా పోతుంది. మీకు ఒక టాస్క్ ఇస్తాను. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ లేకపోతే కూటమి ఎన్నికలకు ముందు లేదంటే మీ 5 ఏళ్ల పాలన పైన చేసిన దుష్ప్రచారాలు ఎన్ని మొత్తం ఒక లిస్టు రాసుకొని వస్తే ఒకరోజు డిబేట్ పెడతా. ఖచ్చితంగా సార్, 100% సార్. మొత్తం లిస్ట్ రాసుకోవాలి. ఏది అప్పులైనా సరే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయినా సరే, రిషికొండ అయినా సరే, లేదా అమ్మ ఒడిస్తే దాన్ని నానబుడ్డి అన్న విషయం అయినా సరే, ఇంగ్లీష్ మీడియంలో చదివితే మొద్దబ్బాయిలు అయిపోతారన్న విషయం అయినా సరే, ఎలాంటిదైనా సరే మీరు చేసిన ఒక మంచి పనిని ఏ రకంగా దుష్ప్రచారం చేసి లేకపోతే మీరు ఏ మంచి పని అయినా చేయండి, అవి ఎన్ని ఉన్నాయనేది ఒక లిస్ట్ రాసుకురండి. డెఫినెట్ గా ఇదే వేదిక పైన డిబేట్ పెడతా నేను. డెఫినెట్ గా తీసుకురండి. అంటే తెలియాలి, మీ పార్టీకి కూడా తెలియాలి కదా. ఒక రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వారు నడుపుతున్నారు కాబట్టి వాళ్ళు రాజకీయమే చేస్తారు. ఆ రాజకీయంతోనే దెబ్బ కొట్టాలంటే ముందు మీరు ఆ లిస్ట్ తయారు చేసి ప్రజల ముందు పెట్టాలి. సార్ 1 minute సార్, ఒక్క మాట చెప్పి ముగిస్తాను సార్. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని దుష్ప్రచారాలు చేశారు కానీ వాటిల్లో అతిపెద్ద దుష్ప్రచారం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మనీ సైకిల్ ఒకదాన్ని క్రియేట్ చేయడం జరిగింది సార్. ఆ క్రియేట్ చేసిన సైకిల్ ఏంటంటే సంక్షేమ పథకాల ద్వారా హెలికాప్టర్ మనీ పంపింగ్, అక్కడి నుంచి మొత్తం తిరుగుతూ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఒక చక్రంలో ఏర్పడి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, కొనుగోలు శక్తి పెరగడంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండేది సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని విష బీజాలు ఎలా నింపారంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రీగా మొత్తం ఇచ్చేస్తా ఉన్నారు, ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుంది, రాష్ట్రం సోమాలియా అవుతుందని ఒక తప్పుడు ప్రచారం. అవన్నీ లిస్ట్ రాయండి. సంక్షేమ పథకాలు, అప్పులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రిషికొండ, 30,000 మంది అమ్మాయిల కిడ్నాప్, సుగాలి ప్రీతి, వాలంటీర్లు ఇళ్లలోకి వెళ్తున్నారు, ఇట్లా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి సార్. డెఫినెట్ గా ఒక డిబేట్ పెట్టి స్క్రీన్ పైన వాటిని డిస్ప్లే చేసి ప్రజలకు చూపిస్తాను. నేను చూపిస్తాను, తయారు చేయండి. నేను టాస్క్ ఇస్తున్నాను మీకు. రైట్, ఖచ్చితంగా సార్.
రైట్ ప్రసాద్ గారు ఒక విషయం చెప్పండి. ఈ ఎల్లో మీడియా అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలని మరింతగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి నమ్మేలా, వాళ్ళ బుర్రల్లో ఇది నిజమని నమ్మేలా ఒక ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది, ఇదే కాదు, దీని గురించి మాట్లాడుకునే ముందు మొన్న సంక్రాంతికి ఏం జరిగిందని మాట్లాడుకోవాలి. అంతకుముందేమో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటేమో క్యాసినో వచ్చేసింది, గోవా నుంచి అమ్మాయిల్ని తీసుకొచ్చారు, మొత్తం నాశనం అయిపోయింది, తెలుగు సంస్కృతిని సర్వనాశనం చేశారని. ఇప్పుడేమో కేపీఎల్కు కోస్తా సై, కేపీఎల్ కోడిపందాల లీగ్ అంట, పేర్లు చూడండి ఎట్లా పెడుతున్నారు, కోడిపందాలకు భారీగా ఏర్పాట్లు, ఇది వీళ్ళు రాసేది. సార్ మీరు ప్రశ్న ఇందాక అడిగిన దాంట్లోనే ఒక చిన్న సవరణ సార్. అబద్ధాలు వీళ్ళు మీడియా పరంగా ఈ తబేలా ఛానల్ త్రూగా ప్రజల్లోకి చొప్పించిన తర్వాత దాన్ని అథెంటికేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారితో ఆ మాట చెప్పిస్తున్నారు. అది వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక స్థాయిలో ఉన్న మనిషితో ఆ అబద్ధం చెప్పిస్తే దాని జస్టిఫికేషన్ అంటే వీళ్ళు సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎలాగే ఉంటారంటే ఆ ఛానల్లో డిబేట్ చూసిన వాళ్ళు, లేదంటే ఈ దిక్కుమాల వార్తలు చదివే వాళ్ళు ఈ తపేలా ఛానల్లో చంద్రబాబు గారు చెప్తే దానికి రాజముద్ర పడిపోతుంది అన్నమాట. అంచేత వీళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వీళ్ళు ప్రజల్లోకి పెనట్రేట్ చేసిన తర్వాత ఆ చంద్రబాబు గారితోనో లేదా లోకేష్తోనో దాన్ని అథెంటికేట్ చేస్తారు. ఇది వాళ్ళ క్రియాశీలం. మీరు ఇందాక లిస్ట్ రాయమన్నారు. అవును, వాళ్ళంత లిస్టుని ఎస్ఏ రేటింగ్ కింద వాడతారు, కానీ వాళ్ళ ప్రెస్ రేటింగ్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఊకిల్డ్ బాబాయ్, అలా ఎమ్మెల్సీ గారు డోర్ అవి ఎక్కర్లే, వాళ్ళు 5 బుల్లెట్ పాయింట్లు. ఏ డిబేట్ కైనా నేను శాఖర్ ఎక్కడైనా తగిలితే మాకు ఫస్ట్ పంచాయతీ ఇదే, ఊకిల్డ్ బాబాయ్, అమ్మ చెల్లికి అన్యాయం చేశాడు, ఈ సోది తప్ప ఇంకేం ఉండవు వాళ్ళ దగ్గర. డోర్ డెలివరీ ఎమ్మెల్సీ, ఈ స్టాండర్డ్ ఫార్మాట్ తో వాళ్ళు ముందుకు వస్తారు మా దగ్గరికి. యాక్చువల్లీ మేము వేరే డిబేట్స్ కి వెళ్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్న చెప్పినట్టుగా ఒకే ఒక డైలాగ్, మీరు అప్పులు ఎంత చేశారు, హూ కిల్డ్ బాబాయ్, మీరు సంక్షేమం ఎందుకు ఇట్లేదు, తల్లి చెల్లిని ఎందుకు గెంటేశారు, మీకు ఒకటే ఉంటుంది సార్. సాగర్ ఇది మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఇప్పుడు నేను ఒక మాట, మీరు నేను మనం ఎంత ఇరుబాగులలో అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని అప్పులు అయిపోయి అంటారు కదా, ఓ దిక్కుమాల బడ్జెట్ క్యాప్ ఒకటి పెట్టుకుంటాం, లేదా కేంద్ర మంత్రి మళ్ళీ ఎవరు రఘురామకృష్ణరాజుతోనే అడిగిస్తారు ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్లో. అవును, ఆయనకి మళ్ళీ చెవులో గుణం తీసి 4,47,447 కోట్లు ఆ నిద్రలో లేపిన ఫిగర్ చెప్పొచ్చు. చిచ్చిచ్చే తూచ్, ఎంత నిజం చెప్తే మేము ఎలా ఒప్పుకుంటాం అని చెప్పి నెక్స్ట్ డే యనమల రామకృష్ణుడితోనూ గవర్నర్ని చిన్నపిల్లని చేసి ఆయనతో అబద్ధాలు చెప్పించేసి వీళ్ళు కూడా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి అంటే టెక్నాలజీ అంతా చూపించేస్తే 10 లక్షల కోట్లు. మళ్ళీ అక్కడ చూసారు ఆ స్క్రిప్ట్ డిఫరెన్స్ అన్నమాట. యనమల రామకృష్ణ 14 లక్షల కోట్లు అని చెప్పి వీళ్ళు 10 లక్షలు, మళ్ళీ అనుమానం రాకుండా ఈనాడు పేపర్లో ప్రతి నెల వస్తూ ఉంటుంది. ఈ నెల ఏమో 10 లక్షల కోట్లు అంటారు, మరుసటి నెల 11 అంటారు. అంటే అసలు ఈ రాష్ట్రంలో ఉమెన్ కమిషన్ అన్నవాడు ఉందా, హోంమంత్రి ఉందా, వాళ్ళ మీద యాక్షన్లు లేవా, వాళ్ళని ఎవరు ప్రశ్నించారా? అసలు సంక్రాంతిని ఇంత భ్రష్టు పట్టించినటువంటి ఈ 2 సంవత్సరాల సంక్రాంతిని ఒకసారి జనాల్ని ఆలోచించమని చెప్పండి. మహిళలు సాంప్రదాయము పద్ధతులు అని చెప్తున్నటువంటి ఈ మన రాష్ట్రంలో పక్క ఊరు నుంచి పక్క రాష్ట్రంలో నుంచి వచ్చి ఇక్కడ ఏమి క్యాసినోలు డాన్స్లని అడ్డగోలుగా ఎలా పడితే అలా మహిళలని కూడా లేకుండా కించపరుస్తూ బట్టలు ఇప్పదిగంటమ్మా అని చెప్పినటువంటి సాంప్రదాయాలు ఈ కూటమి ప్రభుత్వంలోనే చూశాను సార్. ఎవరైతే ఉన్నారో ఉమెన్ కమిషన్ గా ఉన్నారో ఆమెను ఒకసారి రిజైన్ చేయమనండి, లేకపోతే ఏ బిడ్డల యొక్క పరువులు ఎక్కడెక్కడ పోయాయో ఒకసారి లిస్ట్ అవుట్ తీయమని అనేది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. కాదు మేడం, మొన్న ఒక సినిమా యాక్టరు హీరోయిన్లు మంచి బట్టలు వేసుకోండి అని చెప్పినందుకు ఆయన మహిళా కమిషన్ పిలిపించి ఏదో వివరణ కూడా తీసుకుని వార్నింగ్ ఏదో ఇచ్చిన తెలంగాణలో గుర్తు చేస్తున్నా. ఇక్కడ బట్టలు ఇప్పేయండి అని చెప్తున్నారు ప్రజాప్రతినిధులే, బట్టలు ఇప్పేసి డాన్స్ చేయమంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే అన్నాడు కదా, మరి వాళ్ళ నాయకుడే కదా ఆడపిల్ల మీద దైత్యం చేస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నాడు? మాడవలసిన పవన్ కళ్యాణ్ కదా. వాళ్ళని అలాంటి వాళ్ళని క్వశ్చన్ చేయరు. ఏంది సనాతన ధర్మం ఏం చెప్తుంది, బట్టలు ఇప్పది ఏమని చెప్తుందా సనాతన ధర్మం? వీటి మీద ప్రశ్నించారా? శేఖర్ రెడ్డి గారు ఒక 30 సెకండ్స్ ప్లీజ్. సార్, కోళ్ల పందాలు, గుండాట, పేకాట, జోదం, క్యాషినో, రికార్డింగ్ డాన్సులతో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే సార్ ఆంధ్రప్రదేశ్ లో వాటి ఏటికి పోలీసులు అంటే చెప్పలేదు సార్. కానీ దుర్మార్గమైన విషయం ఏంటంటే సార్, నిన్న కాశీనాయన 130 జయంతి ఉత్సవాలు జరిగాయి సార్. మా ఉదయగిరి నియోజకవర్గం, మా సీతారాంపురం మండలం, మా సొంత మండలం సార్. కాశీనాయన 130 జయంతి ఉత్సవాలు జరిగితే పూణే నుంచి కాశీనాయన వారసులుగా ఉన్నటువంటి వ్యక్తులు, పూణేలో ఉండే వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఒక పాట కచేరీ ప్రోగ్రాం పెట్టి వాళ్ళందరిలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనందువల్ల అందులో ఒక వ్యక్తి
జగన్మోహన్ రెడ్డి గారి పాట జెండల జత కట్టడమే మీ ఎజెండో అనే పాట వేపిస్తే రాత్రి 2:30కి తీసుకెళ్లిపోయారు సార్. మ్మ్. రాత్రి 2:30కి తీసుకెళ్లి ఇప్పటివరకు Yes. స్టేషన్ లో పెట్టున్నారు. మ్మ్. అంటే రికార్డింగ్ డాన్స్ వేయొచ్చు, ప్యాకాట ఆడిపియొచ్చు, జోదం ఆడియొచ్చు, గుండాట ఆడియొచ్చు, ఆడపిల్లల బట్టలు ఇప్పియొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాట పడితే ఇది చట్ట వ్యతిరేకం అయిపోయింది సార్, భయం, సంఘ భయం. విద్రోహం అయిపోయింది సార్. Yes. శేఖర్ దాని ఎంత భయం దుర్మార్గం అంటే Right. సార్ రాష్ట్రంలో Yes. పండుగలు ఎలా నడుస్తున్నాయో చూడండి సార్. ఆడపిల్లలతో అర్ధనగ్నంగా డాన్సులు వేయించుకోవచ్చు కానీ పాటలు మాత్రం పెట్టకూడదు, అంతేనా? పాట అదే జగన్మోహన్ కొత్త రెడ్డి గారి చట్టం పాట పెట్టడమే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, ప్రసాద్ గారు అలాగే నాగమల్లేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.